అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మ వంట రుచులు. ఇవాళ నేను హెల్తీగా అలాగే ఈజీగా 10 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. అదేంటంటే స్పాంజీ దోశ అనమాట. చాలా ఈజీగా ఉంటుందండి, అలాగే టేస్టీ కూడా చాలా బాగుంటుందన్నమాట. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు రవ్వని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు సన్నట్టుకుల్ని వేసుకుంటున్నాను. ఇందులో ఒక పావు టీ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ కప్ పెరుగును వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోండి. రవ్వ అనేది వాటర్ గుంజుకుంటుంది కాబట్టి చూసి వేసుకోండి. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేసుకోండి. 10 మినిట్స్ తర్వాత దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. దీన్ని ముందుగా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కావాల్సిన నీళ్ళు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. దోసపిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ ఈనోని వేసుకుంటున్నాను. మీ దగ్గర ఈనో లేదంటే ఒక పావు టీ స్పూన్ సోడాని కూడా వేసుకోవచ్చు. దాని మీద కొద్దిగా నీళ్ళు యాడ్ చేస్తే మంచిగా మిక్స్ అవుతుందండి. ఇలా వేసి మిక్స్ చేసుకోండి. సోడా వేసిన తర్వాత ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దోశలు వేయడానికి ప్యాన్ పెట్టేసుకున్నాను. హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకోండి. చూడండి, దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. సో ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశ బ్యాటర్ని వేసేసుకోండి. ఈ స్పాంజీ దోశకి దోశ వేసిన తర్వాత స్ప్రెడ్ చేయకూడదండి. దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా బబుల్స్ వస్తాయన్నమాట. ఒక సైడ్ కుక్ అయిన తర్వాత దీన్ని మరోవైపు తిప్పేసుకొని ఆ వైపు కూడా కొద్దిగా కుక్ కానివ్వండి. చూడండి, వైపు కూడా దోశ కుక్ అయిపోయింది. సో సర్వ్ చేసుకోండి. ఇలాగే అన్ని దోశల్ని వేసేస్తున్నాను. అంతే అండి, స్పాంజీ దోశ రెడీ అయిపోయింది. దీన్ని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమిషాల్లోనే చేసుకోవచ్చు అనమాట. పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ నచ్చుతుందండి ఈ రెసిపీ. దీన్ని మీరు టమాటో చట్నీతో లేదా పల్లీ చట్నీతో కూడా తిన్నారంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ టమాటో సాస్తో తిన్నాను, దాంతో కూడా చాలా బాగుందండి. ఈ దోశలు చాలా స్పాంజీగా ఉంటాయండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇవాళ నేను ఇన్స్టెంట్గా గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. అది కూడా హెల్తీగా అనమాట. ఇందులో నేను రవ్వ, ఓట్స్ ఇంకా సాబుదానా పొడిని వాడబోతున్నానండి. ఈ వీడియోని మీరు చివరి దాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ బాండి పెట్టేసుకొని అందులో ఒక 1 కప్ వరకు సాబుదానాను వేసుకుంటున్నానండి. దీన్ని లో ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. సాబుదానా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని పొడి చేసుకోండి. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకుంటున్నానండి. అందులో ఒక 1 కప్ రవ్వను వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక కప్పు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సాబుదానా పొడిని కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక కప్పు ఓట్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందులో ఒక 2 కప్స్ మజ్జిగ వేసుకుంటున్నాను. అండ్ సరిపడే ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇందులో ఇప్పుడు వాటర్ పోసుకుంటూ దోసపిండి కన్సిస్టెన్సీ కన్నా కొద్దిగా పలుచగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. మన
మనం వేసినవన్నీ వాటర్ని గుంజుకుంటాయి కాబట్టి నేను ఇక్కడ ఎక్కువ వాటర్ వేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకుంటున్నాను. 10 నిమిషాల తర్వాత మూత తెరిచేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఒక 2 ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకుని వేసుకుంటున్నాను. అలాగే ఒక 6 నుంచి 8 పచ్చిమిరపకాయలని చిన్నగా కట్ చేసి పెట్టుకుని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అన్నమాట. లాస్ట్లో ఒక 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను పొంగనాల ప్యాన్ పెట్టుకున్నానండి. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. మూత తెరిచేసుకొని మరోవైపు తిప్పేసుకొని ఒక 2 to 3 మినిట్స్ అటువైపు కూడా కుక్ చేసుకోండి. అంతే అండి, ఇన్స్టెంట్ గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కటి తింటూ ఉంటే మళ్ళీ తినాలి అనిపించేలాగా ఉంటాయన్నమాట. నోట్లో వేసుకోగానే సాఫ్ట్గా కరిగిపోయేలాగా ఉంటాయన్నమాట. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇవాళ నేను ఇన్స్టెంట్గా సెట్ దోశ ఎలా వేసుకోవాలో చూపించబోతున్నానండి. అది కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఈ వీడియోని మీరు చివరి దాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను బౌల్ తీసుకున్నానండి. అందులో ఒక 1 కప్పు రవ్వను వేసుకుంటున్నాను. రవ్వ మునిగేంత వరకు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని దాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మరో బౌల్ తీసుకొని అందులో ఒక 1/2 కప్ ఓట్స్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 కప్ సన్నటుకులు లేదా దొడ్డటుకులు వేసుకోండి. దీంట్లో 1 కప్పు వరకు పెరుగును వేసి దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. కలిపిన తర్వాత దీనికి మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోండి. అలాగే రవ్వ దానికి కూడా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తెరిచేసుకొని మనం నానబెట్టుకున్న రవ్వని మిక్సీ జార్లోకి వేసేసుకోండి. అలాగే ఓట్స్ ఇంకా అటుకులు నానబెట్టుకుంది కూడా వేసేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. చూడండి, మన బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. ఇక్కడ తురిమి పెట్టుకున్న క్యారెట్, కొద్దిగా ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, ఇంకా 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకుని తీసుకున్నాను. అవన్నిటిని ఇందులో వేసేసుకోండి. కొద్దిగా జీలకర్ర వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. అండ్ ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. దోశ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న బ్యాటర్ని కొద్దిగా వేసుకోండి. ఇలా కొద్దిగా తిక్కగా వేసుకోవాలన్నమాట.
ఇప్పుడు దీనికి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2 to 3 minutes వరకు కుక్ చేసుకోండి. 2 minutes తర్వాత మూత తెరుచుకొని మరోవైపు తిప్పేసుకొని ఆ వైపు కూడా కుక్ చేసుకోండి. చూసారా ఎంత స్పాంజీగా ఉంది కదా, చాలా చాలా బాగుంటుందండి. చూడండి ఇక్కడ మరోవైపు కూడా ఫ్రై అయిపోయింది. కావాలంటే ఇలా పెద్దగా కూడా వేసుకోవచ్చండి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ సాఫ్ట్ సెట్ దోశ ఇలా నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చండి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అలా నేను బ్రేక్ఫాస్ట్ కోసం ఈజీ అండ్ టేస్టీగా 10 నిమిషాల్లో దోశ ఎలా వేసుకోవాలో చూపించబోతున్నానండి. అది కూడా మన ఇంట్లో ఉన్న వాటితోనే అండి. సో ఈ వీడియోని మీరు చివరిదాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ బౌల్ తీసుకున్నానండి. అందులో 1 కప్పు రవ్వ వేసుకుంటున్నాను అండ్ ఒక 1/2 కప్పు ఓట్స్ వేసుకుంటున్నాను. దీంట్లో 1 కప్పు వరకు పెరుగును వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే మజ్జిగ కూడా వేసుకోవచ్చు. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు పక్కకు పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తెరిచేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడి ఉప్పు వేసుకోండి అండ్ ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకునే వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను అండ్ కొద్దిగా క్యారెట్ గ్రేట్ చేసి పెట్టుకుని వేసుకుంటున్నాను. దీన్ని బాగా కలిపేసుకోండి. చూడండి మన పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ప్యాన్ పెట్టేసుకున్నాను. అది హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఒకసారి పిండిని బాగా మిక్స్ చేసుకొని దోశలు వేసుకోండి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసుకోండి. మరీ ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు, కొద్దిగా స్ప్రెడ్ చేయండి. ఇది సెట్ దోశ కదా, కొద్దిగా స్ప్రెడ్ చేస్తుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ కొద్దిగా గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని వేసుకుంటున్నాను. దీన్ని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. దీనికి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు కుక్ చేసుకోండి. మూత తెరిచిన తర్వాత దోశను అటువైపు తిప్పేసుకొని ఆ వైపు కూడా ఫ్రై చేసుకోండి. చూడండి మరోవైపు కూడా ఫ్రై అయిపోయింది. అంతే అండి, ఇలా ఇన్స్టెంట్గా సెట్ దోశని 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. సెట్ దోశని మీరు పల్లి చట్నీతో లేదా ఆలు కుర్మాతో తింటే చాలా చాలా బాగుంటుందండి. చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.